ఏపీలో మద్యం షాపులకు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారట. గీత కార్మికులకు రిజర్వ్ చేసిన 335 షాపులకు నోటిఫికేషను. ఒక్కో షాపునకు 2 లక్షల రూపాయల నాన్ రీఫండబుల్ ఫీజు, అభ్యర్థికి ఒక్క షాపే మాత్రమే కేటాయింపు. ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ వచ్చింది. గమ్మత్తు ఎట్టుందో తెలుసా? 164 స్థానాలతో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇస్తానన్నారు. ఇక నోటిఫికేషన్లు వస్తాయేమో అనుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ రావట్లేదు. వైన్ షాపుల నోటిఫికేషన్ వస్తున్నాయి. ఒకటి పోయింది, రెండోది కూడా వచ్చింది. గౌడ కులస్తులకి రిజర్వేషన్ పేరుతోని 335 షాపులు ఇస్తానని ప్రభుత్వం జీవో చేసింది. దానికోసం నోటిఫికేషన్ ఇచ్చింది. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రావట్లే. వాటి బదులు ఏమొస్తున్నాయి? మద్యం షాపుల నోటిఫికేషన్లు వస్తున్నాయి. గ్రామాలలో కొత్త స్కూళ్ళు, ఉన్న స్కూల్ని మౌలిక సదుపాయాలు కల్పించి కాస్త మంచి గవర్నమెంట్ స్కూల్ని ప్రైవేట్ స్కూల్కి ధీటుగా తయారు చేస్తారేమో అనుకున్నారు. వాటిని మూసేసి వైన్ షాపులు తెరుతున్నారు. గ్రామాలలో బెల్ట్ షాపులు, ఊర్లలోనే స్కూళ్ళు మూసేసి బెల్ట్ షాపులు, రాష్ట్ర వ్యాప్తంగానే ఉద్యోగ నోటిఫికేషన్లు బంద్ చేసి వైన్ షాపుల మద్యం నోటిఫికేషన్లు వేస్తున్నారు. ఇది ఎలా నడుస్తుంది? 335 షాపులకి గీత కార్మికులకు రిజర్వ్ చేశారట. 2 లక్షల రూపాయల నాన్ రీఫండబుల్ ఫీజు ఉంటుంది. అభ్యర్థికి ఒక షాప్ మాత్రమే కేటాయిస్తారట. అంటే అన్నిటికి ఉందే, ఓన్లీ గౌడ్స్కి ఇచ్చే దాంట్లోనే అభ్యర్థికి ఒకటే. మిగతా మొన్న ఇచ్చిన దాంట్లో ఒక్కొక్క అభ్యర్థి ఎన్నిసార్లు అయినా వేయచ్చు, ఎన్నైనా పొందొచ్చు అని ఉంది. మరి ఇక్కడికి వచ్చేటాలని కండిషన్ పెట్టిండి. ఏందో మరి కథ.